హాయ్ అండి. ఒక్కసారి ఈ విధంగా కర్రీ చేసి చూడండి. చపాతీ, పూరి, దోసలోకి సూపర్‌గా ఉంటది. ఫస్ట్ అయితే మాత్రంగా మీకు నచ్చినన్ని బంగాళదుంపలు తీసుకొని బాయిల్ చేసి మ్యాష్ చేసుకొని సైడ్న పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పోపైతే పెట్టుకోవాలనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలైతే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకున్న తర్వాత మీ కాడ పచ్చి బఠానీ ఉంటే వేసుకోండి బాయిల్ చేసినవి, లేకపోతే లేదు. ఇప్పుడైతే మాత్రంగా సాల్టు, పసుపు వేసుకొని మొత్తం బాగా కలిపేయాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగా మ్యాష్ చేసిన బంగాళదుంపలు ఉన్నాయి కదా, ఈ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేయాలన్నమాట. మొత్తం కలిసేటట్లే మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు ఫ్రై అయినిచ్చారనుకోండి, ఈ మసాలా అయితే ప్రిపేర్ అయిపోయినట్లాగని. ఇంకా దోశ వేసేటప్పుడు కానీ, పూరి వండేటప్పుడు కానీ, చపాతీ వండేటప్పుడు కానీ ఈ కూర తిన్నారనుకోండి చాలా బాగుంటుంది. దోశ పైన మసాలా పెట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది. బయట వందలకు వందలు కొనే బదులు ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా